సేవకుడా, నువ్వు సేవ చేస్తావని అనుకున్నావు. నువ్వు నీ మీద నిన్ను పిలిచి తైలం పోసాడు ఆయన. దైవజనురాలా, నువ్వు సేవకురాలు అవుతాను అనుకున్నావు. పిలిచి నీ మీద తైలం పోసాడు ఆయన. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. నీ తోటి వారిలో సాటి వారిలో నీ తలనెత్తి నిన్ను హెచ్చించాడు ఆయన. తమ్ముడో చెల్లి, ఈరోజు రక్షణ పొందావు. నువ్వు రక్షణ శిరస్త్రాణాన్ని ధరించావు. అనేకులకు లేని కృప నీకు ఇచ్చాడు దేవుడు. ఇప్పటికే కృప పొందావు నువ్వు. ఇప్పటికే కృప పొందావు నువ్వు. ఇప్పటికే కృప పొందావు. ఇంకా పొందబోతున్నావు. ఇంకా పొందబోతున్నావు. ఇంకా ఇవ్వబోతున్నాడు నా దేవుడు నీకు కృప. ఇంకా ఇవ్వబోతున్నాడు. ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప పొందబోతున్నావు నువ్వు. ఇప్పటికి పొందావు, ఇంకా పొందబోతున్నావు. మనం ఇంకా పొందబోతున్నాం. ఏం కృంగిపోవద్దు, ఏం కలత చెందొద్దు. కొద్ది కాలం తాళ్ళు దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు. నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. దేవుని ముందు ప్రవర్తనను జాగ్రత్త పరచుకో. అవిశ్వాసిలాగా ఆందోళనలో బతకొద్దు. దేవుని బట్టి ఆనందంలో బ్రతుకో. నేను కృంగిపోను, నేను కుమిలిపోను. నా దేవుడు ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన నాకు కృపనిస్తాడు అని విశ్వాసంతో, ధైర్యంతో ఆయనలోని ఆనందంలో కొనసాగు. ఇంకా ఆయన్ని ప్రేమించి ఆయన దృష్టికి మంచి వాళ్ళకి ఇంకా ఏం చేస్తాడన్నదో తెలుసా? ఏది జరిగినా అది మేలుకు వచ్చేటట్టు చేస్తానని రాయించాడు. ఈరోజు నువ్వు కీడును అనుభవిస్తున్న నీకు, నీవు అనుభవించే ఈ కీడులన్నీ నీకు మేలులుగా మారుతాయి అనేది లేఖనం చెప్తున్న సాక్ష్యం. దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నాయి అన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? పైకి లేచి నిలబడండి. దిద్దుబాట్లు ఏమన్నా ఉంటే దిద్దుకో. సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకో. మారు మనసు పొందవలసిన అంశాలు ఏమైనా ఉంటే మారు మనసు పొందు. నా దేవుడు నీ ఎడల కృపను విస్తరించబోతున్నాడు. నూతనమైన కార్యాలను నీ ఎడల జరిగించడానికి పూనుకున్నాడు. అందుకే హెచ్చరిక చేశాడు. ఇలాంటి హెచ్చరిక వర్తమానాన్ని ఇచ్చాడు అంటే అర్థం ఏమిటంటే కృపను నీ ఎడల విస్తరింపబోతున్నాడు ఆయన.